ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల కొడుకు రాజారెడ్డి పెళ్లి చాలా గ్రాండ్ గా జరిగింది. ఇప్పటికే హల్దీ సెలబ్రేషన్స్ ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ అవ్వగా పెళ్లి వీడియోను షర్మిల సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కొడుకు కోడలికి కంగ్రాట్స్ చెప్తూ ఈ లవ్లీ వీడియోను షేర్ చేశారు. రాజస్థాన్లోని జోధ్పూర్ ప్యాలెస్లో తన కొడుకు పెళ్లి చేశారు షర్మిల. అత్యంత సంపన్నులు మాత్రమే వేడుకలు చేసుకునే ఈ రాజభవనంలో రాజారెడ్డి పెళ్లి నిజంగా ఓ రాజు పెళ్లిలానే జరిగింది. పెద్దల సమక్షంలో దైవజనుల ఆశీర్వాదంతో క్రిస్టియన్ సంప్రదాయంలో ఈ ప్రేమ జంట భార్యాభర్తలుగా మారారు. రాజారెడ్డి పెళ్లి వేడుకకు కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. అత్యంత సుందరంగా డెకరేట్ చేసిన ప్యాలెస్లో కొత్త జంట అందరి చూపును ఆకర్షించింది. ఇక తల్లిదండ్రులతో నూతన వధూవరుల ఫోటోలు, హల్దీ ఫంక్షన్లో తోబుట్టువులతో చేసిన అల్లర్లు, ఇలా చెప్తూ పోతే ఈ పెళ్లిలో కనిపించిన ఎమోషనల్ సీన్స్ చాలానే ఉన్నాయి. ఈ పెళ్లి కోసం షర్మిల భారీగా ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. సాధారణంగా ఇలాంటి ప్యాలెస్లో అంబానీ, అదానీ లాంటి బడా వ్యాపారవేత్త ఫంక్షన్స్ జరుగుతూ ఉంటాయి. తన కుటుంబంలో జరుగుతున్న మొదటి శుభకార్యం కావడంతో ఏర్పాట్లలో ఏమాత్రం రాజీ పడలేదు షర్మిల. ఈ పెళ్లికి దాదాపు 100 కోట్లు షర్మిల ఖర్చు చేసినట్లు ఆమె సన్నిహిత వర్గాల్లో టాక్ నడుస్తోంది. వైఎస్ఆర్ ఫోటో పెట్టుకుని రాజారెడ్డి, ప్రియా ఫ్యామిలీస్ దిగిన ఫోటో పెళ్లి మొత్తానికి హైలైట్ గా నిలిచింది. వైఎస్ఆర్ ముద్దుల మనవడి పెళ్లికి స్వయంగా ఆయనే వచ్చినట్టుగా కనిపించింది ఈ ఫోటో. భార్యతో కలిసి రాజారెడ్డి నడిచి వస్తున్న విజువల్ చూసేందుకు గెస్ట్లకు 2 కళ్ళు సరిపోలేదు అని చెప్పాలి. ఈ పెళ్లికి అందరూ వచ్చినా ఏపీ సీఎం షర్మిల అన్న వైఎస్ జగన్ మాత్రం రాలేదు. ఆయన రాకపోవడానికి చాలా మంది చాలా కారణాలు చెప్తున్నారు. బిజీగా ఉండి రాలేదని కొందరు అంటుంటే, రాజకీయ వైరం కారణంగానే మేనల్లుడి పెళ్లికి దూరంగా ఉన్నాడని కొందరు చెబుతున్నారు. కారణం ఏదైనా సొంత మేనల్లుడి పెళ్లికి మాత్రం జగన్ రాలేదు. రాజస్థాన్లో జరిగిన ఈ పెళ్లికి కేవలం కుటుంబ సభ్యులు, అతి తక్కువ మంది ఫ్రెండ్స్ మాత్రమే వచ్చారు. రాజస్థాన్ నుంచి షర్మిల ఫ్యామిలీ వచ్చిన వెంటనే హైదరాబాద్లో గ్రాండ్గా రిసెప్షన్ ఏర్పాటు చేయబోతున్నారు. ఈ రిసెప్షన్కు పార్టీ కార్యకర్తలు, ఇతర ముఖ్య నేతలు కూడా హాజరు కాబోతున్నారు. సీఎం జగన్ కూడా రిసెప్షన్లోనే కొత్త జంటను ఆశీర్వదిస్తారని టాక్.